అంటే ఇక్కడ చూడండి హైడ్రా ఎంత గొప్పదో ఆలోచన. ఇప్పుడు హైడ్రా ఏజెన్సీ వరకే చూడకండి, గవర్నమెంట్ ఆలోచనకి వెళ్దాం. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో 35,000 లేక్స్ ఉన్నాయండి. అందులో 6,000 to 7,000 లేక్స్ ఎంక్రోచ్ అయ్యాయి లాస్ట్ 10 years బీఆర్ఎస్ రూల్స్లోనే. ఇందాక అన్నగారు అన్నారు చూడండి, లా మేకర్స్ ఆర్ బ్రేకింగ్ ద లా అన్నట్టు వందన్ కుమార్ గారు అన్నారు కదా, బ్యూటిఫుల్. ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఇప్పుడు ఈ ప్యానెల్లో డిబేట్లో మాట్లాడడం. ఎప్పుడు నేను పార్టీ కోణంలో రిప్రజెంట్ చేసి మాట్లాడుతూ ఉంటా డిఫరెంట్ పార్టీతో. వీఆర్ డిబేటింగ్ విత్ ఎ లర్న్డ్ పర్సన్. ఇటు ఎన్విరాన్మెంటలిజిస్ట్ సుందర్ గారు ఉన్నారు, బిట్ ఎమోషన్, కానీ ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ సో పవర్డ్, సో ట్రూత్ఫుల్. ఎందుకంటే హైడ్రా చేస్తున్న పనిని చూస్తే ఎవరైతే అన్యాయంగా నిర్మాణం చేపట్టారో, ఎక్కడైతే చెరువులు ఉంటాయో, చెరువుల వల్ల ఎన్ని లాభాలు ఒకసారి చూడండి. సుందర్ గారు ఏమన్నారు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అని. కాదండి, అదొక్కటే కాదు. అంటే తనకు తెలుసు లేక్స్ వల్ల బర్డ్ లైఫ్ శాంక్చురీ ఒకటి అవుతుంది, లైవ్ స్టాక్ రేరింగ్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. కల్చరల్లీ వీఆర్ బైండ్. ఇప్పుడు తిమ్మిడి చెరువు ఏదైతే నాగార్జున గారు, నేను యాజ్ ఏ టెనెన్సీ, మా గ్రాండ్ ఫాదరే తిమ్మిడి చెరువు అన్న పేరు ఇచ్చిందే మా గ్రాండ్ ఫాదర్, మా తాతగారే. నాకన్నా బెస్ట్ మంచి ఇక్కడ మాట్లాడగలరు. ఇంకా కొంచెం బ్యాక్ వెళ్దాం, 100 years బ్యాక్ వెళ్దాం, 100-200 years. గురుకుల్ ఘట్కేసర్కి నిజాంలో మాదాపూర్ లోకల్. నేను కార్పొరేటర్గా కంటెస్ట్ కూడా చేశాను మాదాపూర్కి. ఇక్కడ మనం 200 years బ్యాక్ హిస్టరీ మాట్లాడదాం. నిజాంలు గురుకుల్ ఘట్కేసర్కి 1200 acres ల్యాండ్ ఇస్తే అందులో గురుకుల్ ఘట్కేసర్ ఈ రోజు మొత్తం ఇల్లీగాలిటీ, మొత్తం ఎంక్రోచ్. గురుకుల్ ఘట్కేసర్ ట్రస్ట్ ల్యాండ్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్. అందులో ఎన్ని కళాశాలలు, వైద్యశాలలు, మెడికల్ హాస్పిటల్స్ వచ్చాయి. అది న్యాయబద్ధంగా మనం జనరేషన్కి ఇవ్వాల్సింది. కానీ ఈరోజు అయ్యప్ప సొసైటీ అని, సర్వే ఆఫ్ ఇండియా అని, గౌతమ్ నగర్ అసోసియేషన్ అని, ఇదే నాగార్జున స్టూడియో గౌతమ్ నగర్ అసోసియేషన్ అన్న పేరుతో 100 years బ్యాక్ 1982తో మా తాతలు టెనెన్సీ సరెండర్ చేశారని ఓ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఓ సొసైటీ ఫామ్ చేసుకున్నారు. ఇంతవరకు వీళ్ళకు లీగల్ ఐడెంటిటీ లేదు, ట్యాక్స్ రూపంలో లేదు. ఈ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ మాదాపూర్లో ఉన్న తిమ్మిడి చెరువు, మై గ్రాండ్ ఫాదర్ గేవ్ ద నేమ్. నేను సర్ప్రైజ్ ఇప్పుడు మీరు అనేంతవరకు ఇది డిబేట్ లో ఉందండి అంశం అంటే. నాకన్నా క్రెడిబుల్ పర్సన్ మాట్లాడలేదు. ఇప్పుడు కేస్ నంబర్ చెప్తా. మిస్టర్ నామ్యా భావ్ సింగ్, వన్ ఆఫ్ అదర్ తాతాస్, ఇదే గౌతమ్ నగర్ అసోసియేషన్ మీద ఈ రోజు నుంచి 50 years బ్యాక్ స్టే తీసుకొచ్చి పెట్టుకున్నారు హైకోర్టు నుంచి. ఈ స్టే ఇందాక సుందర్ గారు అన్నట్టు ఇప్పుడు వచ్చింది కాదు, మన వినోద్ కుమార్ గారు, వందన్ కుమార్ గారు అన్నట్టు ఇప్పుడు సమస్య కాదు ఇది. అరౌండ్ 50-60 years మా తాతలు పోరాడుతున్నారు అదే తమ్మిడి చెరువు కోసం. దాని కింద తరై ల్యాండ్ గా మేము సాగు చేసుకున్న ల్యాండ్, టెనెన్సీ హోల్డర్ల మేము. సరే అది పక్కన పెడితే ఇష్యూ హైడ్రా కట్టడం ఈ రోజు 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయానికి ఉక్కుపాదం పొట్టడమే. ఎందుకంటే నాగార్జున నో డౌట్ హీస్ ఎమినెంట్ పర్సనాలిటీ, బట్ హీ సపోజ్ టు రెస్పెక్ట్ లా అండ్ ఆర్డర్. ఐ గెస్ ఇక్కడ ఓన్లీ నాగార్జున గారికి ఇంటెన్షన్ గా ఈ గవర్నమెంట్ చేయట్లేదండి, పర్యావరణాన్ని కాపాడుకుంటుంది, ఓ బెస్ట్ లైఫ్ రాబోయే తరానికి ఇవ్వాలనుకుంటుంది, ఓ ఎగ్జాంపులరీ మినిమం డిటరెన్స్ పెట్టాలి. ఎవరైతే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అవుతున్నారో 6,000 నుంచి 7,000 చెరువులు కబ్జాలు అయ్యాయో బీఆర్ఎస్ రూల్లో, వాళ్ళందరికీ మినిమం డిటరెన్స్ పెట్టాలి. అందుకే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో పాటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి లిమిట్స్ పెంచారు. 2000 square kilometers జ్యూరిస్డిక్షన్ ఇచ్చారు హైడ్రాకి. ఎందుకంటే ఫ్యూచర్లో శాటిలైట్ సిటీస్ రావాలన్నా, వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకోవాలన్నా ఆ కోణంలో ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నప్పుడు ఐఎమ్ ఏ లర్న్ పర్సన్. ఇప్పుడు మనం వందన్ కుమార్ గారితో, సుందర్ గారితో ఐ షుడ్ అప్రిషియేట్ దిస్. ఎందుకంటే ఇది మినిమం డిటరెన్స్ ఎగ్జాంపులరీగా సర్వ్ చేయాలి. ఎవరైతే ఎంక్రోచ్ అవుతున్నారో, లేక్స్ని ఎంక్రోచ్ అవుతున్నారో, కుంటలు, చెరువులు. ఇప్పుడు చూడండి, నేను చెప్తా, నాట్ ఓన్లీ తిమ్మిడి చెరువు సమస్య కాదండి. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు తిమ్మిడి చెరువులో ఈత కొట్టినోని నేను, దుర్గం చెరువులో కొట్టినోని, సున్నం చెరువులో కూడా ఈత కొట్టినోని. ఎందుకంటే చుట్టూ మాకు ఇవే ఉండేవి. నా చైల్డ్హుడ్, ఐ లాస్ట్ మై చైల్డ్హుడ్ బీయింగ్ ఏ ట్రైబ్ చైల్డ్ ఓవర్ దే. మా శ్మశాన వాటిగా కూడా సీఎం అయ్యప్ప సొసైటీలో ఉందండి. అయితే నేనేమంటున్నా, ఐఎమ్ ద క్రెడిబుల్ పర్సన్. ఈ రోజు సున్నం చెరువు ఏమైపోయింది? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయాలి. దుర్గం చెరువు మనం 100% అండి. తమ్మిడి చెరువు అయినా సరే, సున్నం చెరువు అయినా సరే, దుర్గం చెరువు అయినా సరే, ఇంకోటి ఇంట్లో కూడా ఉండేది, అది కూడా పోయింది. అంటే ఇప్పుడున్న ఈ 3 చెరువులు ఉన్నాయిగా,
హార్డ్లీ ఇట్ రిమైన్ 5 to 10%. మిగతాది మొత్తం ఎంక్రోచ్ అయ్యింది అంటే 90% ఎంక్రోచ్ అయ్యింది అంటే మన సమాజాన్ని మనమే మన గ్రీడీనెస్ను పర్యావరణాన్ని హానికరంగా మారాము అంటే